కనుక మీరు సిద్ధముగా మనుష్య కుమారుడు ఊహింపని గడియలో వచ్చును. కాబట్టి ఎలా ఉండమన్నాడు? ఆఖరి వచ్చును. మీరు సిద్ధముగా ఉండు. దేనికి సిద్ధంగా ఉండాలి మనం? ఎప్పుడు పిలిస్తే అప్పుడు పిలవడం. యేసయ్య రాకడకి మనము సిద్ధముగా ఉండాలి. యేసయ్య రాకడకు మనము సిద్ధముగా ఉండాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఎలా సిద్ధపడి ఉండాలి? ఇందాక మేల్కొనమన్నాడు, అంతకుముందు జాగ్రత్తలై ఉండమన్నాడు. ఇప్పుడు ఏమంటున్నారు? ఆఖరి వచనములో మీరు సిద్ధముగా ఉండండి. ఒక ఆట ఆడుతున్నారు, ఇది రన్నింగ్ ఆడుతున్నారు. పిల్లలు రన్నింగ్ చేస్తున్నారు. అందరినీ నిలబెట్టిన తర్వాత వాళ్ళు దేనికోసం ఎదురు చూస్తారు? అందరూ లైన్గా నిలబడి ఉంటారు, రెడీగా సిద్ధపడి ఉంటారు. విజిల్ వేయగానే ఏం చేస్తారు? వెంటనే పరిగెత్తాడు. ఆ పరుగు పందెంలో ఎవడు ముందుగా వెళితే వాడు గెలుపు వాడిది. అలాగే నువ్వు సిద్ధపడి ఉండాలి. దేనికి? ప్రభు యొక్క రాకడకు నువ్వు సిద్ధపడి ఉండాలి. ఈ సిద్ధపడి ఉండడానికి బైబిల్ గ్రంథం నుంచి మనకి చక్కగా తెలిసినటువంటి వారు కొంతమంది ఉన్నారు. బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు, బుద్ధి గల వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? కన్యకలు. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. సంఘంలో కూడా బుద్ధి గలవారు వారు ఉన్నారు, బుద్ధి లేని వారు ఉన్నారు. సిద్ధపడిన వారు ఉన్నారు, సిద్ధపాటు లేని వారు ఉన్నారు. భక్తిహీనులు ఉన్నారు, భక్తులు ఉన్నారు. విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. కాబట్టి వాక్యం మనకి హెచ్చరిక చేస్తాం. ఈ యొక్క సిద్ధపడినటువంటి వారు ప్రభువుతో నడుస్తారు. రాకడ సమయంలో సిద్ధపడినటువంటి వారు ప్రభువుతో నడుస్తారు. పెండ్లి కుమారుడు వస్తున్నాడు కదా. పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆయనకి ఎదురు స్వాగతం పలకటానికి ఎంతమంది కన్యకలు వెళ్ళారు? 10 మంది కన్యకలు వెళ్ళారు. వెళ్ళేటప్పుడు 10 మంది కన్యకలు ఏం తీసుకెళ్లారు? దివిటీలు తీసుకెళ్లారు. అవునా? దీపాలు తీసుకెళ్లారు. ఎక్కడికి వెళ్ళారు? ఎదురు ఎక్కడికి వెళ్ళారు? ఊరి చివరికి వెళ్ళారు. అవునా? అక్కడ ఉన్నారు. పెండ్లి కుమారుడు అక్కడికి వస్తాడు కాబట్టి ఆయన రాగానే ఆయనకి స్వాగతం పలికి ఈ యొక్క వివాహ మండపంలోనికి తీసుకొద్దామని స్వాగతం పలకటానికి వెళ్ళారు. వెళ్ళేటప్పుడే 5గురు ఏం చేశారంటే దివిటీలు తీసుకున్నారు. క్యాండిల్స్ అనుకోండి పోని, ఈ దివిటీలు తీసుకున్నారు, వెలుగుతుని పట్టుకుని నిలబడ్డారు. వెళ్ళేటప్పుడు 5గురు ఇలాంటి దివిటీలు తీసుకుని వెళ్ళి అక్కడ నిలబడ్డారు. ఇంకొక 5గురు ఏం చేశారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పెండ్లి కుమారుడు రాకడ ఆలస్యం అవుతుందేమో, అప్పుడు ఈ నూనె అయిపోద్ది కాబట్టి కొద్దిగా నూనె కూడా ఎక్స్ట్రా తీసుకెళ్దామని ఒక బాటిల్లో నూనె పోసుకుని విడిగా పెట్టుకుని సంచిలో పెట్టుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళారు, కూర్చున్నారు. పెండ్లి కుమారుడి కోసం అక్కడ కూర్చున్నారు. గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది. పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తారో వాళ్ళకి చెబుతారా? వచ్చినప్పుడే స్వాగతించాలి. ఒక 4-5 గంటలు అయిపోయింది. ఇందులో ఏమైపోయినాయమ్మా? నూనె అయిపోయి ఆరిపోయింది. మిగతా వాళ్ళు సిద్ధంగా ఉంది కాబట్టి వాళ్ళు పోసుకున్నారు, ఇంకా ఎక్స్ట్రా వంటకాలు తీసి పోసుకున్నారు. పెండ్లి కుమారుడు చాలా ఆలస్యం అవుతుందిలే, కాసేపు ఒక కునికి తీద్దాం అనుకుని ఆయన వచ్చినప్పుడు వీళ్ళు లేపుతారుగా, ఉన్నారుగా, వీళ్ళు లేపుతారుగా. మీరు కూడా అనుకుంటారు కదా. ప్రార్థన ఎన్ని గంటలకి? 7:30కి. మీరు 7:30కి ఏ రోజన్నా వచ్చిన సందర్భం ఉందా? మీరేమనుకుంటారు? ఇంటి దగ్గర ఉండి మాస్టర్ వచ్చి ఆయన లేపుతాడు కదా, మైకులో లేపుతాడు కదా మనల్ని అనుకుంటారు. వీళ్ళు కూడా అలాగే కూర్చుని ఉన్నారు. వాళ్ళు లేపుతారు, నిద్రించారు. దీపాలు అక్కడ పెట్టుకుని పడుకున్నారు. పెండ్లి కుమారుడు వచ్చేసరికి అడవిడైపోయింది. పెండ్లి కుమారుడు వచ్చేసాడు అని వీళ్ళు ఏం చేశారు? దీపాల్లో ఆ నూనె ఉంది కాబట్టి అది నూనె పోసేసుకుని వాళ్ళు 5గురు రెడీగా నిలబడి ఉన్నారు. మిగిలిన 5గురు ఏమన్నారు?
లేచారు, ఏడావిడికి లేచారు, నిద్ర లేచారు. మనం దీపాలు చూసేసరికి దీపాలు ఏమైపోయినాయమ్మా? అలా ఆరిపోయింది, నూనె అయిపోయిందా. అప్పుడు పక్క వాళ్ళని అడిగారు, అమ్మ కొద్దిగా నూనె ఇవ్వండి. నా దగ్గర లేదు. ఈ నూనె ఎత్తుకునే లోపు పెండ్లి కుమారుడు ఏమైపోయాడు? వెళ్ళిపోతే ఆయన వెనకాల ఎవరు వెళ్ళారు? దీపాలు ఉన్నవాళ్ళు వెళ్ళారు. వెళ్ళిపోయి ఆయనతో పాటు లోపలికి వెళ్ళిపోయారు. వచ్చేసరి మండపంలోనికి వచ్చేసారు. తలుపులు వేసేసారు. ఆయన రాగానే లోపలికి వెళ్ళగానే మొత్తం తలుపులు వేసేసారు. వీళ్ళు నూనె ఎత్తుకుని వచ్చారు. వచ్చి తలుపు కొడుతున్నారు. పెండ్లి కుమారుడు ఏమన్నాడప్పుడు? మీరెవరో నాకు తెలియదు. ప్రైజ్ ద లార్డ్. ఆ లిస్టులో ఉంటాం మనం. బుద్ధి లేనటువంటి వారి లిస్టులో మనం ఉంటాం. జ్ఞానహీనుల లిస్టులో మనం ఉంటాం. సరే, సిద్ధపాటు లేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. ప్రార్థన అన్నా, పూజ అన్నా, దైవ కార్యమన్నా మనకు సిద్ధపాటు లేదు. సిద్ధపాటు లేనటువంటి స్థితిలో మనము జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మనము సిద్ధపాటు కలిగి ఉండండి. దేవుని యొక్క రాకడ ఎప్పుడు సంభవిస్తుందో మీరు ఎరుగరు కాబట్టి మీరు సిద్ధపాటు కలిగి ఉండడని ప్రభువు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి సిద్ధపడినటువంటి వారు మాత్రమే ప్రభువుతో నడిచి పరలోకానికి వెళ్ళిపోతారు. సిద్ధపాటు లేకపోవటానికి కారణం ఏంటంటే, సిద్ధపాటు లేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? భయం లేకపోవటం, భక్తి లేకపోవటం, విశ్వాసం లేకపోవటం, నమ్మిక లేకపోవటం. ఓ నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము, విచ్చలవిడిగా మాట్లాడు, తిరుగు. ఇయ్యే నరకంలోనంట కొద్దిసేపేనండి. నరకంలో ట్రైనింగ్ ఇస్తున్నారంట. పిల్ల సాతానులు 3 వెళ్ళినాయి అంట. పిల్ల సాతానులు ముందు కూర్చొని పిల్ల సాతాను మీ అమ్మ చూపిస్తుంది, నేను అంటలా. పిల్ల సాతానులు 3 వెళ్ళినాయి అంట. ట్రైనింగ్ అయిపోయింది. వీళ్ళు ఏమి నేర్చుకున్నారా? భూలోకను పంపిస్తున్నారు ఈ కాళ్ళని. వీళ్ళు ఏమి నేర్చుకున్నారని టెస్ట్ చేయడానికి ట్రైనింగ్ ఇచ్చిన ఆ సైతాను వాళ్ళ ముగ్గురిని పిలిచిందంట. పిలిచి పిల్ల సైతాన్ తందంట, మీరు 6 నెలలు ట్రైనింగ్ తీసుకున్నారు కదా, ఇప్పుడు భూలోకంలోకి వెళ్తున్నారు. భూలోకంలోకి వెళ్ళి మనుషుల్ని మీరు ఎలా నరకంలోకి తీసుకొస్తారు అని అన్నారు. నరకంలో ట్రైనింగ్ అదేగా. మనుషుల్ని ఎలా నరకంలోకి తీసుకురా ట్రైనింగ్ ఇచ్చారు. ఒక పిల్ల సైతాన్ అందంట, నేను వెళ్ళి మనుషుల్ని మభ్య పెడతా. ఎలా మభ్య పెడతావయ్యా అని అడిగిందంట. దేవుడు లేడు, మీరు కంగారు పడాల్సిన అవసరము లేదు, దేవుడు లేడు అని చెప్తాను అని చెప్పిందంట. అప్పుడు ఆ ట్రైనింగ్ ఇచ్చిన సైతాన్ అందంట, పిచ్చోడా, దేవుడు ఉన్నాడని ప్రజలందరికీ తెలుసు. దేవుడు ఉన్నాడని ప్రజలందరికీ తెలుసు. కాబట్టి నీ మాట వాళ్ళు వినరు, నీ వల్ల కాదు, ఇంకోటి ఏదైనా ప్లాన్ చేయి అని. రెండవ సైతాన్ని పిలిచాడు, పిల్ల సైతాన్ని. ఆ రెండవ పిల్ల సైతాన్ని, నువ్వేం చేస్తావంట. నేను వెళ్ళి నరకం లేదని చెప్పి వాళ్ళని మభ్య పెడతాను. మీ ఇష్టం వచ్చినట్టు జీవించండి, నరకం లేదు, ఏమి లేదు, వట్టిదే అని మనుషుల్ని మభ్య పెట్టి నేను వాళ్ళని నరకంలోకి వచ్చేటట్టు చేస్తా అని చెప్పి అందంట. అప్పుడు ఆయన అన్నాడంట, పెద్ద సైతాన్ ట్రైనింగ్ ఇచ్చినాడు, నరకము ఉన్నదని ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ గ్రంథం బోధిస్తుంది నరకం ఉందని. కాబట్టి దానికి కూడా ప్రజలు వినరు, నరకంలోకి తీసుకురాలేము ఉందని. సరే నువ్వు చెప్పరా అని 3వ పిల్ల సైతాన్ని అడిగిందంట. అడిగినప్పుడు పల్లవికి ఆగట్లా, ఆ సైతాన్ని ఏం చెప్పుద్దా అని. ఆ 3వ పిల్ల సైతాన్ ఏమని చెప్పిందంట, నేను వెళ్ళి మీరు తొందరపడాల్సిన అవసరం ఏమీ లేదు, మీరేం చేస్తారంటే దీనికి చాలా సమయం ఉంది,
దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా చాలా. నీ వయసు ఎంత? 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 100 సంవత్సరాలు ఉంది. నువ్వు తొందరపడాల్సిన అవసరం లేదు. వయసులో లేదా ఇప్పుడున్నటువంటి ఈ యవ్వనములో నువ్వు చేయవలసినవన్నీ చేసుకో, ఇబ్బంది ఏం లేదు. చాలా సమయం ఉంది, వెళ్ళొచ్చు, తొందరపడవసల్లా. దేవాలయం గంట కొట్టారు, దేవాలయానికి నువ్వు ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ వారం వెళ్ళకపోతే వచ్చే వారం వెళ్ళు. కానీ ఇప్పుడు నీకు అంత కంగారేముంది? ఇది ఒక్కరోజుతో పోతుంది. ఈ వారం కాకపోతే నువ్వు వచ్చే ఆదివారం వెళ్ళు కానీ అని ప్రతి విషయంలో కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. పరుగున వెళ్ళాలా ఇప్పుడు అని నేను చెప్తాను. ఇది బాగుంది. అప్పుడు అన్నాడు ఇది కరెక్ట్. అంటే మనల్ని దేవాలయానికి రాకుండా, దేవుని దగ్గరికి రాకుండా ప్రతి విషయాన్ని కూడా ఏం చేస్తాం? మనం పోస్ట్పోన్ చేసేస్తాం రేపటికి. ఇది సైతాను మనలో ప్రేరేపించేటువంటి అంశం. అందుకనే మీరు సిద్ధపాటు, ఇవాళే సిద్ధపాటు ఉండాలి. రేపు అనేటువంటి వాయిదా వేయకూడదు ప్రార్థన విషయంలో. ప్రభు అంటున్నాడు, ఇంకా నీకు సమయం ఉందని అనుకోవచ్చు, రేపటికి వాయిదా వేయచ్చు, కానీ రేపేమి జరగబోతుందో నీకు తెలియదు. అందుకనే నువ్వు నేడే, ఇప్పుడే నువ్వు ప్రభువు దగ్గరికి చేరుకోవాలి. వాయిదా వేయటము నువ్వు మానేయాలి. ఎప్పుడైతే నువ్వు వాయిదా వేసావో అప్పుడే నీవు సైతాను లీనానికి ప్రవేశించి నీకు చెప్తుంది, గుడికి వెళ్ళొచ్చులే, కంగారేముంది, ఇంకా జపమాలే చెప్తున్నారు, నువ్వు కంగారు పడవసరం లేదు, ఒక అర్ధగంటకి వెళ్ళొచ్చు, లేదా ఫాదర్ గారు ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత వెళ్ళొచ్చు. ఈ రకమైనటువంటి వాయిదా వేయటమే సైతాను లీనానికి ప్రవేశించింది. అదే మనం చేసేటువంటి పెద్ద తప్పని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు రెండవ రాకడ సమయంలో సిద్ధపాటుకి రేపు అనేటువంటి వాయిదా, ఈ రోజు రాకడ రావచ్చేమో, అందుకనే ప్రభు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఒక చెరువులో 3 చేపలు ఉన్నాయి. ఎన్ని చేపలు? నోరెప్పండి, కట్టేసింది సైతాన్ నోరు. ఎన్ని చేపలు ఉన్నాయి? 3 చేపలు ఉన్నాయి. చెరువు నిండా నీళ్ళు ఉన్నాయి. 3 వ్యక్తులు వచ్చారు చెరువు దగ్గరికి. వచ్చినప్పుడు ఇవి మెదులుతున్నాయి అక్కడ. అప్పుడు వచ్చిన వాళ్ళు ఏమనుకున్నారు? ఇందులో చేపలు ఉన్నాయి, రేపొద్దుట వచ్చి ఏం చేద్దాం, నీళ్లు తోడేసి చేపని పట్టేసుకుందాం మనం అనుకున్నారు. ఈ మాటలు ఎవరున్నారు? చేపలు ఉన్నారు. మనం వింటున్నాం రోజు. ఈ బెతస్తా కోనేరు చెరువులో చేపలు ఉన్నాయి. ఈ చేపలన్నీ కూడా వింటున్నాయి. రెండో రోజు వచ్చేసారు. ఈ లోపు ఒక చేప అందంట, అరే ఆ జాలర్లు వచ్చారు, రేపు నీళ్లు తోడేసి మనల్ని పట్టేస్తారంట, మరి చచ్చిపోతాం మనం, అందుకని బయటికి వెళ్ళిపోదాం ఇవాళ రాత్రి అన్నట్టు. ఒక చేప అందంట, వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అందంట. ఏం పట్టించుకోవాలి, మనకులాగానే ఉంది అది. ఒక చేప ఏం చేసిందంట, మీతో నాకు ఎందుకులే, నా మాట మీరు ఎంటలేదు చెప్తుండని ఆ చేప రాత్రికి రాత్రే పిల్ల కాలువ ద్వారా బయటికి వెళ్ళిపోయిందంట. ఇంకెన్నో ఉన్నాయి అందులో? 2 ఉన్నాయి. రెండో చేప ఒకటి వెళ్ళిపోయిందంట. రెండో చేప అందంట, వాళ్ళు వచ్చినప్పుడు, నీళ్లు తోడినప్పుడు, మనల్ని పట్టినప్పుడు అప్పుడు చూసుకుందామని అందంట. ఉదయాన్నే వచ్చేసి నీళ్లు తోడటం మొదలుపెట్టేశారు. నీళ్లు తోడేశారు. ఎన్నోని 2 చేపలు దొరికినాయి. 2 చేపలను తీసి బయట పెట్టారు. ఇప్పుడు ఒక చేప ఎలా తప్పించుకోవాలా అని ఆలోచన చేస్తుంది. ఏం చాలా ఆలోచించి చచ్చిపోయినట్టు పడిపోయిందంట.
బీసిపోయింది బాగా. ఒక చేప ఎగిరెగిరి పడుతుందంట. ఎగిరెగిరే పడిన చేపను ఏం చేశాడమ్మా? బొట్టలు వేసేసుకున్నాడు, వేసాడు. రెండవ చేపని ఇలా చూస్తే అదేమైంది? చచ్చిపోయింది. ఇది చచ్చిపోయిందని దీన్ని తీసి అటు ఆ పక్కన నీళ్ల కొంటుంటే అందులోకి విసిరేసాడు. ఎన్ని తప్పించుకున్నాయి? 2 తప్పించుకున్నాయి. ఒకటేమైంది? చచ్చిపోయింది. వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అని మందమతిగా ఉన్నటువంటి చేప ఏమైపోయింది? చచ్చిపోయింది. మనం కూడా రేపటికి వాయిదా సిద్ధపాటు లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుని రాకడలో మనము ఎత్తబడలేము. దేవుడి రోజు తన సువిశేషం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యుగాంతము చివరలో ప్రభు ఆగమన కాలం మొదలైంది. ప్రభు రాకడ కోసం మనం ఎదురు చూస్తున్నాం. కాబట్టి మనము సిద్ధపడి మెలకువగా ఉండి జాగరూకత కలిగి ఉండి దొంగ మన జీవితంలో కన్నము వేయకుండా మెలకువగా ఉండి జాగ్రత్త పడమని, అప్పుడు నీవు దేవుని రాకడలో ఎత్తబడతావని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. మనకున్నటువంటి ప్రధాన లక్షణం ఏంటంటే సైతాను లక్షణం మనకు ఉంటుంది. ఏంటిది? చెప్పింది కదా, సైతాను తొందరపడాల్సిన అవసరమో లేదు, ఇంకా చాలా సమయము ఉన్నది అనేటువంటిది మనకి బాగా అనుభవంలో ఉన్నటువంటిది. కుందేలు తాబేలు తెలుసు కదా మీకు. కుందేలు చదువుకున్నారు, అందరికీ తెలిసింది. కుందేలు తాబేలు ఏం చేసినాయి? పరుగు పందెం పెట్టుకున్నాయా? పెట్టుకుని ఏం చేసినాయి? కుందేలు పరిగెత్తుంది, తాబేలు నెమ్మదిగా వెళ్తా ఉంది. పరుగుని వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది? సగం దూరం వెళ్ళిపోయింది. సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత వెనక తిరిగి చూస్తే తాబేలు కనపడిందా? కనపడలా. ఇది స్లోగా వెళ్తుంది. అప్పుడు కుందేలకు ఒక ఆలోచన వచ్చింది. అది ఇక్కడికి వచ్చేసరికి చాలా టైం పడుతుంది కాబట్టి కాసేపు ఇక్కడ నేను ఒక కునుకు తీస్తా. అది రాగానే వెంటనే మళ్ళీ 2 గంతులు వేసానంటే ఆ గీత దగ్గరికి నేను వెళ్ళిపోతాను అనుకుని ఏం చేసింది? అక్కడ నిద్రపోయింది. ఆ నిద్రే దాని కొంప ముంచింది. ఓ నిద్రితుడా మేల్కొనుము, అప్పుడే నీకు పరలోకం. ఆ నిద్రే దాని కొంప తీసింది. 10 మంది కన్యకలలో 5 ఏం చేశారు? అక్కడ కునుకు తీశారు. ఆ నిద్రే వాళ్ళని బయటికి తోసేసింది. కాబట్టి నువ్వు నిద్రావస్థలో ఉన్నట్లయితే మేల్కొని జాగరూకత కలిగి సిద్ధపడమని ప్రభు ఈరోజు వాక్యం ద్వారా మనకి బోధిస్తూ ఉన్నాడు. ఆకాశము భూమియు గతించిపోయినా నా తండ్రి వాక్కులు నిత్యము నిలుచును. ఆకాశము భూమియు గతించిపోయినా నా తండ్రి వాక్కులు నిత్యము నిలుచును. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు పరమున దూతలు ధరణిలో మనుషులు ఎవ్వరు గాని ఎరుగనే ఎరుగరు. యుగ సమాప్తికి సూచనలు జరుగుచుండా, యుగ సమాప్తికి సూచనలు జరుగుచుండా, క్రీస్తు ఆగమన తరుణము ఆసన్నమాయే. సిద్ధపడి ఎదుర్కొనుమ వధువు సంగమా, సిద్ధపడి ఎదుర్కొనుమ వధువు సంగమా. మధ్యాకాశములో వరుడేసుని చేరుమా, మధ్యాకాశములో వరుడేసుని చేరుమా. ఆకాశము భూమియు గతించిపోయినా నా తండ్రి వాక్కులు నిత్యము నిలుచును. ఇది సత్యం. దేవుని వాక్కులు నిత్యము నెరవేరుతాయి. కాబట్టి వినినటువంటి వాక్యమును బట్టి మన జీవితాలను ప్రభు చిత్తానికి లోబడే విధముగా